భారతదేశంలోనే ఎక్కువ మెజార్టీ రావాలి, ప్రధాని మోడీ కంటే ఎక్కువ మెజార్టీ రావాలి. ఈ రోజు మోడీ 10 సంవత్సరాల క్రితం మీరు గెలిస్తే మీ అకౌంట్ లో 15 లక్షలు వేస్తా అన్నాడు. ఓరి అకౌంట్ లో 15 లక్షలు పడ్డాయా? 15,000 పడ్డాయా? 15 రూపాయలు పడ్డాయా? పడలేదు. ఇక ఆ తర్వాత ఏమన్నాడు, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు. అది మర్చిపోయాడు ఆ మోసగాడు. ఒకవైపు ఇక్కడైతే ఇక్కడో కేడీ గారు ఉన్నాడు. నిన్న వాళ్ళు పట్టుకొని నల్గొండకు వస్తారంటే ఆ కేడీ గారు కట్టబట్టుకొని నల్గొండ ముంచి రాలేదా? శ్రీశైలం నీళ్ళు లేక ఏ మార్పులు ఎండగొట్టిండు. జగన్మోహన్ రెడ్డి దోస్తాన్తోనే ఆయన దోస్తాన్ని బట్టి నిన్న ఒక టీవీ పెడతాడు. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గెలుస్తారట. ఎందుకు జగన్మోహన్ రెడ్డి అంటే మన నీళ్లు ఇద్దరు కలిసి దోస్తాను కాబట్టి శ్రీశైలం ఎండబెట్టి సాగర్ ఎండబెట్టి సొరంగం నీళ్ళు శాంక్షన్ చేయించి జానారెడ్డి గారు ఆ రోజు మీరు రాజశేఖర రెడ్డితో ఒప్పించి శాంక్షన్ చేయించడం, ఎల్లేలో ప్రాజెక్ట్ శాంక్షన్ చేయించడం. ఆ సొరంగం అయిపోతే బాలనాయక్ గారి కోరిక ఒకటే, నకలగండి లిఫ్ట్ ద్వారా దేవరకొండ మునుగోడు కూడా ఇవ్వాలి. ఎల్లేల ప్రాజెక్టుతో నగరగల్ నల్గొండ సత్యావనం అవుతుంటే 10 సంవత్సరాలు ఎన్నిసార్లు పట్టుకున్నా ఆ దుర్మార్గుడు కమిషన్ల కోసం కాళేశ్వరం చేసింది తప్ప మన జిల్లా ప్రాజెక్టులు ఎన్నుకోవడం మొత్తం ఎండబెట్టాడు. ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ గారు మొదలుపెట్టి ఇందిరాగాంధీ వెంటబడి నాగార్జున లాంటి ప్రాజెక్టు కట్టి, శ్రీశైలం లాంటి ప్రాజెక్టు కట్టి లెఫ్ట్ కెనాల్ ద్వారా నీళ్లు ఇప్పించి ఏఎంఆర్పీ డిస్ట్రిబ్యూటర్ తెచ్చి మనం నీళ్లు తెచ్చుకుంటే ఈ దరిద్రుడు జగన్మోహన్ రెడ్డితో గుమ్మక్కై ఎండ కొడితే ఇంకా ఏ ముఖం పెట్టుకుంటున్నాడు కేసీఆర్ని మొత్తానికి సిగ్గన్నా ఉండాలి. మిర్యాలు కూడా వస్తున్నాడు, పోయిపోయి మిర్యాలు కూడా వస్తున్నాడట. వచ్చి మళ్ళా రాత్రి సూర్యాపేట అనుకుంటాడట. వాడొక నీటి మన సుఖేందర్ రెడ్డి గారు మంచి మాట చెప్పండి. ఫస్ట్ టైం సుఖేందర్ రెడ్డి గారు కూడా తెలిసేది. ఒక ఉప్పల్లో మన వాటర్ ప్లాంట్ అమ్ముకుంటాడు, దొంగమ్మ అమ్ముకొని మందు బంద్ చేసినప్పుడు ఎన్టీ రామారావు మందు అమ్ముకొని మిర్యాలు కూడా పోలీసులు కేసు బుక్కాయుడు. వాడు మన తుంగతుర్తి కాన్సెప్ట్లోనే ఇసుక దందా చేసుకుంటున్నాడు. వాడు ఒక 10 ఏళ్ళు మంత్రిగా ఉండి నేను చెప్పిన ప్రాజెక్ట్ ఒక్కటి కూడా ఒకసారి కుదరాలి. ఎంతసేపు తలకాయ రేరేసుకుంటూ తలకాయ రేరేకేసుకొని ఏడ పైసలు వస్తాయా, ఏడ వైన్ షాపులు ఉన్నాయా, ఏడ దొంగతన 3 బట్టర్ కేసులు ఉన్నాడు. ఆ రోజు దావన్నకు తెలుసు. మొన్న వాడు ఒక్కటి సాగు తప్పు కఠిన రోడ్డు పోయి దోసుకున్న డబ్బుతో గెలిచి తప్ప నిజంగా అయితే నైతికంగా 3,000 దావన్న గెలిచినట్టు లెక్క. ఆ జగదీశ్వర రెడ్డి గారు మాటలు పట్టుకొని 10 ఏళ్ళు మంత్రిగా పనిచేసినా పైసా పనిచేయని ఒక పనికిరాని వాడి గురించి ఎక్కువ మాట్లాడితే నా స్థాయి కాదు. కానీ కేసీఆర్ ఒకటే చెప్పదలుచుకున్నా. నిన్న మాట్లాడుతున్నాడు టీవీలో, TV9 ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఎందుకే కేటీఆర్ నీకు మన ఆయన టీవీ ఛానల్ ఉంది కదా, దాంట్లో పోయి ఇవ్వచ్చు కదా, ఆ ఛానల్ ఎవరు చూడని చెప్పి TV9 పోయి 4 గంటలు మాట్లాడింది. 4 గంటలు మాట్లాడుతాడంటే నాకు చూస్తే నవ్వచ్చు, నా ముఖం చూస్తే కింద అయింది. వాళ్ళ బిడ్డ అంట, వాళ్ళ బిడ్డ అడిగింది. ఇప్పుడు మా అక్క చెల్లెని చెప్పాలి. ఏడా ఆగడ మా అక్క చెల్లెని చెప్పని బతుకమ్మ మాట్లాడితే ఆడింది. బతుకమ్మ లోపల మందు బాటలు అమ్మి తీయాలి, జైల్లో ఉందా? మా బిడ్డ కడిగిన ముత్తల్లాగా బయటకు వస్తుందట. నేను చెప్పిన ముత్తల్లాగా కడిగొస్తే దాచిపెట్టుకో ముత్తేనన్న. వాడు ఆడోళ్ళు మంది అంతారని అమ్మ ఎక్కడి నుండి నా బాబు టీఆర్సీ నుండి నా బిడ్డ కడిగిన ముత్తల్లాగా బయట వస్తుంది. కాంగ్రెస్ పని అయిపోయింది, రేవంత్ రెడ్డి పని అయిపోయింది. మాకు 8 నుంచి 10 సీట్లు వస్తాయట. అదే కేసీఆర్ తెలంగాణ కోసం త్యాగం చేసిండు. ఈ మల్లుడు పెట్రోల్ పోసుకున్నట్టు పోసుకొని అగ్గిపెట్టి దొరకకుండా యాక్షన్ చేస్తే నువ్వు దొంగ దీక్ష తినుకుంటా ఉప్పా తినుకుంటా దొంగ దీక్ష చేస్తే ఇవాళ మా శ్రీకాంత్ గారి కాల్చుకొని జై తెలంగాణ అనుకుంటా మంటల్లో కాల్చుకొని చచ్చిపోయి విగ్రహం సాక్షిగా చెప్తున్నా. నీ దమ్ముంటే 2 సీట్లు కరురా, నేను నా మంత్రి పదవి రాజీనామా చేస్తాను. ఆయన మనోహరంగా అది డొక్కు కారు, సెట్లో పడ్డ కారు 10 ఏళ్ళలో ఒక్కరికన్నా కట్టడా? మీకు ఒక రేషన్ కార్డు ఇచ్చిందా? ఒక ఉద్యోగం ఇచ్చిందా? మరి రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు? 3 నెలల్లో 30,000 ఉద్యోగాలు ఇచ్చిండు. ఇవాళ ఉన్న అక్కా చెల్లెలు బస్సెక్క టికెట్ తీసుకుంటారా? మీరు తీసుకుంటారా? మరి ఆ బకాయి ఉన్నప్పుడు తీసుకునేది కదా. ఇవాళ కరెంటు బిల్లు తీరో బిల్లు వచ్చిందా? మన బిల్లు కట్టలే కదా. గట్టిగా చెప్పా వాడికి వినవాళ్ళు బస్సు వస్తున్నాడు, విజయాలు కూడా వస్తున్నాడు.
ఇంకా రేపు మహిళలకు 2,500 ఇవ్వబోతున్నాం. ఆగస్టు 15 రోజు 15 లోపు 2 లక్షల రూపాయలు ఏకకాలంలో రుణమాఫీ చేస్తున్నాం. నేను మళ్లీ చెప్తున్నా, మా ముఖ్యమంత్రితో పాటు మా కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మేమందరం మంత్రులుగా ఒక టీమ్గా పనిచేస్తున్నాం. ఆయన చెప్పినట్టు ఈయన చెప్పినట్టు ఏ గవర్నమెంట్ పడిపోదు. 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారే ఉంటారు. ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేయడంతో పాటు ఒకవేళ చేయలేకపోతే హరీష్ రావు నేను అన్నాడు, హరీష్ రావు నిన్నోడు తెక్తారా ఆయన నేను కొన్ని రోజులు పక్కన పెట్టాడు. మీ మామకు సవాల్ చేస్తున్నా, ఆగస్టు 15 కూడా మేము చేస్తాం. మేము చేయలేకపోతే మేము రాజీనామా చేసి ఇట్లా కూర్చుంటాం. మీ టీఆర్ఎస్ ఉన్న డొక్కు కారు అమ్మేసుకుని చెట్ల కూర్చుంటావా? నా సవాల్ స్వీకరిస్తున్నారు. ఒకటే అడుగుతాం మేము. అందుకనే 6 గ్యారంటీల్లో 5 అమలు చేసినాం. మిగిలినవి కూడా అమలు చేస్తాం. గ్యాస్ సిలిండర్ 500కి ఇస్తున్నాం. ఎప్పుడైనా కలబడ్డదా కేసీఆర్ 5 లక్షలు పెట్టి ఇల్లు కట్టాలని? ఇలా ఇందిరా మిల్లు ఇంకా 4 రోజులలో మీ ఎంపీ కోటా వస్తుంది, మా తమ్ముడు నా కోటా వస్తుంది. నల్గొండ కాన్ఫరెన్స్ లో ప్రతి పేదవారికి ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తాం. ప్రతి ఒక్క పేదవారికి అండగా ఉంటా. నీకు తెలుసు, నిన్న మొన్న నేను వారం 10 రోజుల కింద ఇక్కడ పండుకొని పొద్దున 6 గంటలకు లేచి గవర్నమెంట్ హాస్పిటల్ పోతే గర్భిణీ స్త్రీలందరూ ఫ్యాన్లు పనిచేస్తలేవు సార్, ఈ వేడికంటే 35 ఏసీలు పెట్టి హాస్పిటల్ అందరూ కూడా సొంతంగా ఏర్పడుతుంది. ఏ పేదవాడు బాధపడ్డా, ఏ పేదవాడిలో పెళ్లున్నా ముందుగా వచ్చేది కొమ్మటంటే ఇక్కడ చెప్పకుండా పోయి పనిచేసే వచ్చింది. ఇవాళ ప్రతి రోడ్డు మన మొదటి చదకం ముషంపల్లి, ధర్మపురం, ఆరికెళ్ళి కన్నెకెళ్ళికి వెళ్లి మాచనపల్లికి వెళ్లి మళ్ళా తిప్పర్తి వరకు 100 కోట్లతో ఇవాళ పనులు నడుస్తున్నాయా లేదా? ఇలా పగిడిమర్రి కనగా పురంపల్లికి వెళ్లి 50 కోట్లు, మామిడాల చెరువుపల్లి మాడుగులపల్లికి వెళ్లి అదొక 50 కోట్లు, 250 కోట్లతో పాటు బ్రహ్మాండ ప్రాజెక్టు మహాత్మా గాంధీ యూనివర్సిటీ రింగ్ కట్టింది. ఇవాళ 700 కోట్ల ఔటర్ రింగ్ రోడ్డు మధ్యలోకి లారీలు పోకుండా దాన్ని పూర్తి చేసుకుంటూ ఇంకా నేను ఎక్కువ చెప్పా కానీ మీరు 2 ఏళ్లలో చూస్తారు. ప్రతి ఒక్క ఊరు బంగారంలాగా చేసే బాధ్యత నాది. నీకు ఒక్కటే పడుతున్నా, 2 చేతులు పెట్టి దండం పెడుతున్నా. ఇక్కడ మనకు పోటీ ఎవరు లేడు. పోటీ ఉన్నది పైన స్వర్గంలో ఉన్న రావినారాయణ రెడ్డి. ఆయన 6 లక్షలతో హైయెస్ట్ మెజార్టీతో గెలిచిండు. నాకు ఒకటే కోరిక, మా తమ్ముడు రఘువీరారెడ్డి గారిని, రఘువీర్ని 55,000 నాకు వచ్చింది కదా, ఇంకొక 30-40 యాడ్ చేయాలి మీరు. ఇంతమంది 10-20,000 మంది మహిళలు అక్కలు ఇంత ఎండ ఉంటే కూడా వచ్చిన వాళ్ళందరూ మరొక ఓటు వేపిస్తే తప్పకుండా 80-90,000 రోడ్డు మన ఆయన సాగర్ కాన్సెన్సీ జేవీ రెడ్డి కంటే ఎక్కువ మెజార్టీ రాదు. నాకు ఉత్తమ్ గారి కంటే ఎక్కువ రావాలి. కొడంగల్ రేవంత్ రెడ్డి గారు అంటే ఎక్కువ రావాలి. నల్గొండ వస్తుందా లేదా? వస్తే కోమటిరెడ్డి ఎంగరెడ్డి అంటారు. నేను పక్కకుండా కట్టదే నా ఇల్లు. ఆ ఇల్లునే మొత్తం ఆ ఇల్లు మీకు కూడా ఉంటట్టు ఇల్లు కడుతున్నాం. 2 నెలల్లో ఆ ఇల్లు పూర్తవుతుంది. ఇక్కడ 90 కోట్లతోని ఇవాళ మీ పిల్లలు పెళ్లి చేసుకోవాలన్నా పంచరీ చేసుకోవాలని ఇక్కడ నీలగిరి నిలయమని పని కూడా మొదలుపెట్టించిన. ఇవాళ నల్గొండ మున్సిపాలిటీకి 430 కోట్లతోని టెండర్లు కూడా మూర్తవుతున్నాయి. అందుకనే చెప్తున్నా, జానారెడ్డి గారేమో 3 o'clock కూడా ముహూర్తం అయింది, 1:15 అయింది. మీరందరూ ఎన్నికలేదు గ్రౌండ్ లో ఉండాలి. మా అక్క చెల్లెలు నన్ను చూడక చాలా రోజులైంది. నామినేషన్ వేసి వచ్చి మీ అందరితో చేయి కలిపి మీరందరూ కూడా నాకు 30 ఏళ్లకి వెళ్ళి నన్ను ఇంత పెద్ద నాయకులు చేసిండు. మంత్రి పదవి వచ్చింది. మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రేవంత్ నాకు ఏ ముఖ్యమంత్రి మీ ఆశ లేదు. ఆ రోజు తెలంగాణ కోసం మంత్రి పదవి వదిలిపెట్టి 11 రోజులు తినకుండా ఇక్కడ కూర్చున్న కేసీఆర్ లాగా దొంగ దీక్ష చేయలే, ఇంజక్షన్ తీసుకొని చచ్చిపోయేవారు తెలంగాణ వస్తేనే మంత్రి పదవి తీసుకుంటా అని చెప్పిన. నీ ఒక్కటే దండం పెడుతున్నాం. మీకు చిన్నోళ్లకు పెద్దోళ్లకు పాదావి ఉందని చెప్తున్నా. కష్టమనుకుంటే 20 రోజులు కష్టపడండి. 48 నెలలు రాత్రి మొదలు ఫోన్ చేసిన హైదరాబాద్కు వచ్చిన ఇక్కడ ఉన్న మీ అందరినీ కూడా నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా 1 లక్ష మెజార్టీ రావాలి. అందరూ కూడా బీజేపీ బీఆర్ఎస్ క్యాండిడేట్, బీఆర్ఎస్ కి దిక్కే లేదు, మెదకనే దిక్కులేదు అని కదా. మెదకలో కూడా కాంగ్రెస్ గెలుస్తుంది. అందుకని ఇక్కడ పోటీ ఉన్న క్యాండిడేట్లు బీజేపీ బీఆర్ఎస్ క్యాండిడేట్ తెలుసా? సగంగా ఉన్నదా? పోయినసారి వాళ్ళు పోటీ చేస్తే నాకు వచ్చిన మెజార్టీ ఎంత రాలేదు వాళ్ళ ఓట్లు. మనకు 1 లక్ష మెజార్టీ వెళ్తారని ఒక్కసారి గట్టిగా చెప్పండి. చెప్తే నాకు కూడా ధైర్యం ఉండదు. వేరే కాన్ఫరెన్స్ కూడా భువనగిరి పోవాలి, మహబూబ్నగర్ పోవాలి, నాగర్ కర్నూలుతో పాటు తెలంగాణ తిరుక్కుంటూ ప్రతిరోజు మీ దగ్గరనే ఉంటా. ప్రతి పేదవానికి ఇల్లు కట్టిస్తా.
మీ కుటుంబంలో ఎవరికి పెళ్లి కావాలన్నా మీ పిల్లలు చదువుకోవాలన్నా నా కొడుకు పేరు మీద మీ అందరినీ కూడా చదివించుకుంటా. మీ అందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఈ వారం రోజులు 20 రోజులు కష్టపడండి. మళ్ళా నల్గొండ అంటే మళ్ళసారి ఎవరైనా ఎంపీ ఎమ్మెల్యే నామినేషన్ చేయాలంటే భయపడాలి. ఆ విధంగా మెజార్టీ కావాలి మనకు. నాకు 1,00,000 మెజార్టీ వస్తే మీకు జీవితాంతం రుణం తీసుకుంటాం. మీకు రుణం జీవితాంతం కాదు, ప్రతి ఒక్క కుటుంబానికి నా దగ్గర ఉండి సేవ చేస్తానని తెలియజేసుకుంటూ మరొకసారి అర్థం గుర్తుపై ఓటేసి గెలిపించండి. మళ్ళా మండల లెవెల్లో మీటింగ్ పెట్టుకుందాం.